వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగినాయి, భారీగా అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో సిబిఐకి ఈ కేసును అప్పగించడం అనేది జరిగింది. దీంట్లో మొదటి నుంచి కూడా పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ని విచారించారు, హరీష్ రావుని విచారించారు, ఈటెల రాజేందర్ గారిని విచారించడం అనేది జరిగింది. సో అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులను కూడా విచారించారు. సో మొత్తానికి ఈ రోజు తుది తీర్పు వెలువడుతుందని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో ఈ కేసుని కాస్త 22వ తేదీకి వాయిదా వేయడం అనేది జరిగింది. సో ఈ రోజు తుది తీర్పు ఏదో ఒకటి వచ్చేస్తుంది అనుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు 22వ తేదీ వరకు ఆగాల్సి వస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా పీసీ ఘోష్ రిపోర్ట్ రూపొందించారని పిటిషన్లో ఆరోపణలు, ప్రజా ప్రయోజనాలకు లోబడి కమిషన్ విచారణ చేసిందని తెలిసిన ప్రభుత్వ తరపు న్యాయవాదులు పీసీ ఘోష్ రిపోర్ట్ ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్, హరీష్ రావు, అలాగే ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రోజు యాక్చువల్ గా తీర్పు వెలువరిస్తుందని చెప్పేసి జస్టిస్ అవరేష్ కుమార్ ధర్మాసనం వ్యక్తం చేసింది. కాకపోతే ఇప్పుడు 22వ తేదీ నాడు వాయిదా వేయడం అనేది జరిగింది. సో ఇప్పటికీ కూలేశ్వరం అని చెప్పేసి గత ప్రభుత్వం విమర్శించినప్పటికీ కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు మళ్ళీ వాడుకుంటున్నారు. అక్కడ చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వం తరఫున అవి రిపేర్లు చేపిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో అది కూలేశ్వరం కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసినటువంటి చర్యలు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా కూలేశ్వరం కాలేదు, కాళేశ్వరం డెఫినెట్ గా మంచి ప్రాజెక్టే, దానిని ఇప్పుడు రైతులందరూ ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరి 22వ తేదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కాళేశ్వరం అనేది నిజంగా కూలేశ్వరమైనటువంటి ప్రాజెక్టా, నిజంగా దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.